నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. సుపరిపాలకురాలు యనమల దివ్య 18 నెలల కాలంలో తుని నియోజకవర్గ ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా 2 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం లభించింది. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో 34 మందికి 20 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలందరికీ వర్తింపు చేస్తామన్నారు. పేదోళ్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు అన్నారు. ఆ దిశగానే తుని నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ సందర్భంగా ఆమె అన్నారు. సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో తేటగుంట క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 34 మందికి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు 20 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్య బారిన పడ్డ అనాథులను ఆదుకోవడంలో సీఎం సహాయ నిధి ఉపయోగకారి అన్నారు. తన సహాయంలో ఇప్పటి వరకు 275 మందికి 2,08,000 రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహకారం అందించడం జరిగిందన్నారు. అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నామన్నారు. అనంతరం 3 పంచాయతీల్లో శానిటేషన్ పనులకు వినియోగించే ట్రాక్టర్లను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల పార్టీ అధ్యక్షులు చింతమనేడి అబ్బాయి, చొక్కా అప్పారావు, పోతల సూరిబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్, వెలగా వెంకటకృష్ణారావు, చొక్కా కాశీ, కోడా వెంకటరమణల తదితరులు పాల్గొన్నారు. మన నాయకుల నుండి, కార్యకర్తల నుండి, వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినటువంటి లబ్ధిదారుల నుండి మరలా ఇప్పుడు సుమారు 34 మందికి మన పోయిన 15 రోజుల కిందటే 12 రోజుల కింద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 54 చెక్కులు ఇచ్చారు. సుమారు 5 లక్షల రూపాయలు. మరలా ఇప్పుడు 34 చెక్కులు మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ గవర్నమెంట్ లో మాట్లాడి మీ అందరినీ కూడా మీ అన్ని కుటుంబాలని ఆదుకోవాలని, మీరు ఎందువల్లంటే హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీలో వర్తించినటువంటి అనారోగ్యం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని మీ సొంత డబ్బులు అప్పు కూడా చేసుకుని భూమి తాకట్లు పెట్టుకుని మీరు వైద్యం చేయించుకున్నారు. మరి దీనిలో భాగంగా పేదవాళ్ళని ఆదుకోవాలి, ఎవరైతే అనారోగ్యంతో దెబ్బతిన్నారో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. నన్ను వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపించారు కాబట్టి నేను కూడా గవర్నమెంట్ తరఫు నుంచి వారికి ఎంతో కొంత దానిలో సహాయపడాలి, ఆ సాయం చేయాలి గవర్నమెంట్ తరఫున ఉద్దేశంతో, మానవత్వంతో, మంచితనంతో మన యనమల రామకృష్ణుడు గారు, పెద్దమ్మాయి గారు అనేటువంటి ఎమ్మెల్యే గారు ఈ రోజున మీ మీద ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి ఆఫీసులతోటి ఆవిడ విజయవాడ వెళ్ళి సెక్రటరీ ఆఫీస్ లో ఈ చరిత్రలో, నియోజకవర్గ చరిత్రలో ఆ పార్టీ వచ్చి ఈ పార్టీ వచ్చి ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసాం. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు మీకు 1 లక్ష రూపాయలు అయితే 40,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి తెప్పించి ఈ వేళ మీకు ఇస్తున్నారంటే దానికి మనం జీవితాల్లో రుణపడి మర్చిపోకుండా ఉండవలసిన అవసరం మనం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి మీరు ఇందులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, మీ అందరి ఆశీస్సులు కూడా మేడం గారికి ఎవరెవరా మీ ఆశీస్సులు ఉండాలని, ఇలాగే ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వారు కానీ మీ బంధువులు కానీ ఈ గ్రామాల్లో మన పార్టీ నాయకులు తెలియపరిచి వారికి మీరు ఆ రిపోర్ట్లను ఇచ్చేయాలా, వారు కూడా మీరు మీకు వచ్చిన విధంగా కూడా చేసి వారు హెల్ప్ చేస్తారు. మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ నాయకులు, మన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బంది పడితే మీరు వెంటనే తెలియపరచాలని కూడా కోరుకుంటాం. అలాగే ఏదైనా పెద్ద సమస్య, ఏదైనా ఆపరేషన్ ఎక్కువ మొత్తంలో అనేది కూడా ఉంటుంటే ముందుగా మీరు మీ నాయకుడికి తెలియపరిస్తే ముందుగా కూడా మాకు అడ్వాన్స్ గా ఆ హాస్పిటల్ ఎమ్మెల్యే గారు చెప్పి ఎల్ఓసి ఇప్పించి వైద్యం కూడా చేయించగలరు. అందువల్ల మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. మేడం గారు మంచి పేరు తెస్తారని, పార్టీకి మంచి పేరు తెస్తారని కోరుకుంటూ